వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్, వెల్కమ్ టు టీనే న్యూస్. నేను మీ విష్ణు. ఎవరిదిరా కుట్ర మాట చూడు, ఎవరిదిరా కుట్ర అని చెప్పేసి గట్టిగా అంటున్నట్టుంది పరిస్థితి. లగచర్ల ఘటనపై ట్విట్టర్లో సీఎం రేవంత్ పై రెచ్చిపోయిన కేటీఆర్, దమ్ముంటే అరెస్ట్ చేసుకో, గర్వంగా తలెత్తుకొని జైలుకి వెళ్తా, ఏం చేసుకుంటారో చేసుకో. నాడు మోదీకి ఇదే చెప్పిన కేసీఆర్ కాదు, ముందు నువ్వు ఫినిష్ కాకుండా చూసుకో, నీ పదవి ఎసరు పెట్టేందుకు ఖమ్మం నల్గొండ బాంబులు రెడీగా ఉన్నాయి. లగచర్ల ఘటనను వదల ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల కమిషన్కు వెళ్తా, ఇంత జరుగుతున్న కోదండరాం హరగోపాల్ ఏం చేస్తున్నారని చెప్పేసి కామెంట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే కేటీఆర్ ఈ యొక్క లగచర్ల ఘటనకు సంబంధించి ఫైర్ అవుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి మీద. మొత్తానికి ట్విట్టర్లో ఎక్స్ వేదికగా మాట్లాడుతున్నాడు మన కేటీఆర్. దానికి సంబంధించిన వార్త. ఇక్కడ మాట్లాడే విధానం కూడా కొంచెం చూడండి. దమ్ముంటే అరెస్ట్ చేసుకో, ప్రతిరోజు అంటున్నాడు అరెస్ట్ చేసుకో. ఎందుకంటున్నాడో అసలు ఆ మాట అనడానికి అర్థమైందో అర్థమవుతలేదు. అది దాని గురించి ఒకసారి ఆలోచన చేయొచ్చు. నీ పదవిలో ఎసరు పెట్టేందుకు ఖమ్మం నల్గొండ బాంబులు రెడీగా ఉన్నాయి అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఖమ్మం నుంచి అక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా, కేబినెట్ మంత్రులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దాంతోపాటు తుమ్మల సారు, దాంతోపాటు బట్టి విక్రమార్క, వాళ్ళు సీఎం పదవి కోసం ఆలోచన చేస్తున్నారు అన్నట్లుగా ఆయన ఒక ఎర వేసింది అన్నట్టు, ఏదో ఇట్లా చెప్పాలని చెప్పేసిండు. దాంతోపాటు ఈ యొక్క నల్గొండ దిశగా అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, ఆ పక్కనే ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళు సీఎం పదవి కోసం వాళ్ళు ఎప్పటి నుంచో తనలాడిన వాళ్ళే వాస్తవానికి. సో ఆ విధంగా నీకు ఎసరు పడుతుందని చెప్పేసి ఓ రకంగా ఇట్లా చిచ్చు పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా రగడాలు అయితే నడుస్తూనే ఉంటాయి, పార్టీలలో ఎక్కడేం పోవు. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుంది, ఆ లోపల ఏమేమి ఉన్నా కానీ మొత్తానికి మాత్రం ఈయన మళ్ళీ ఒక చిన్న చిచ్చు పెడుతున్నాడు. ఆ విధంగా ఇక్కడ కేటీఆర్ మాటలు.